అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల ప్రజానీకానికి నమస్కారాలు. ముఖ్యంగా మన రాజధాని పునర్నిర్మాణానికై ఇచ్చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 కోట్ల ఆంధ్రను మరొకసారి మోసం చేశాడని, ఇది చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలు మోసపోయారని, ఆంధ్ర రాష్ట్రం మరింత మోసపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకు కారణం ఏంటంటే, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడోసారి. మరి గతంలో ఏ హామీలు ఇచ్చారో, ఏ విధమైనటువంటి ఎంత మన రాష్ట్రానికి సహకారం అందించారో, మనం ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పటికీ 26,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో అపారమైనటువంటి భారములతో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్న మనకి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోలేదు. సరే, జరిగింది ఏదో జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 కోట్ల ఆంధ్రుల తాలూకా అభిమతాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేని సరే కూలిపోయిన ప్రభుత్వాన్ని నిలబెట్టారు. సరే, ఆయన ఇష్టానికే వదిలేద్దాం. కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించింది మన చంద్రబాబు నాయుడు గారే. ఆయనే లేకపోతే ఈరోజు కేంద్రంలో బీజేపీ లేదు, కూటమి అంతకన్నా లేదు. అయితే ఏదో ఆశపడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది, సహకారం అందుతుంది అని చెప్పేసి సదుద్దేశంతో మీరు ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు మరలా మోసపోయారు. నిజానికి ప్రధానమంత్రికి మనసే ఉన్నట్టయితే కనీసం నిన్నటికి అక్కడికక్కడే తక్షణమే, అయ్యో ఇల్లు పొల్లు లేకుండా ఆంధ్ర ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు, నాకింతటి స్థాయి ఇచ్చి నన్ను నిలబెట్టినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటే ఇదిగో ఈ 20,000 కోట్లు, 30,000 కోట్లు, 10 కోట్లు ఎంతో అక్కడికక్కడే మాట్లాడి వాగ్దానం చేసి అభివృద్ధికే సహకరించవలసినటువంటి సందర్భం అది. అయినా చేయలేదు. మనం కూడా ఎలా ఉన్నదంటే, తెలుగులో ఒక సామెత ఉంది, ఆబోతు కూడా బొట్లకి నక్కాసిపడి చూసినట్లు ఏదో చేస్తారు కదా అని చెప్పేసి వెనకాలలో వెళ్తూనే ఉన్నాం. అవును, ఆబోతు కూడా వెళ్ళిపోతూ ఉంటే తన బొడ్లో ఎర్రగా ఏలబడి కనిపిస్తుంది, ఈ నక్కి ఎక్కడో రాలితే కదా నా కడుపు మంట తీరుతుందని పరుగులెడతా ఉంది అలాగ దాని వెనకతల. కానీ అది ఎక్కడికి